హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇది శివరాత్రి రోజు వ్లాగ్. ఆ రోజు మార్నింగే లేసేసి ఇంకా పూజ అయితే ఇంట్లో చేసేసుకున్నాము. ఇంకా ప్రసాదం కోసం అయితే బెల్లం పొంగలి ఇంకా పులిహోర కూడా చేసేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత తినేసాము, ఎందుకంటే మేము ఫాస్టింగ్ అయితే ఏమి ఉండలేదు. ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఈ రోజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా క్రౌడ్, అయినా కూడా ఇంకా గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది మాకు. ఈ పిల్లలతో కష్టమైనా కూడా బయలుదేరామన్నమాట. No, we are going to temple. Aira, ichudama. Hi. Aira. టెంపుల్ ఎక్కడికి ఏం చేస్తున్నావే? ఎక్కడ ఐరా? ఏది అంట. హలో గాయ్స్, అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం. ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా ఫుల్ వచ్చేసారు జనాలు. అయ్య బాబోయ్, అసలు అందులోకి వెళ్ళామంటే మనం ఇప్పుడు రాలేము, భయంకరమైన రష్. ఇంక ఈ రోజు ఏ గుడైనా అంతే ఉంటుంది. అప్పుడు మన ఇంటి అక్కడ జాతరలో అదేంటి స్వీట్స్ ఏనా? హాట్ స్వీట్స్ ఉంది. సాంకు దండం పెట్టుకో, దండం పెట్టుకో. దా దా. ఇంకా చాలా గుళ్ళైతే అన్ని రష్ గా ఉన్నాయి, చాలా రద్దీగా ఉన్నింది జనాలతో. అయినా కూడా ఇంకా మేము ఏదైనా ఒక టెంపుల్ కి కంపల్సరీ వెళ్లాల్సిందే, దేవుని దర్శనం చేసుకోవాల్సిందే అని చెప్పి ఒక టెంపుల్ కి అయితే వచ్చాము. ఇంకా అమ్మ చెప్పునింది అనమాట, దీపాలు వెలిగించుకోండి మీకు వీలుంటే అని. ఇంకా అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అందరూ. ఇంకా అలా వెలిగించుకుని దర్శనం చేసుకుని ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. మాకు చూడండి పంతులు ఎంత బాగా బొట్టు పెట్టారో, అందరికి పెట్టారు. అయినా ఇట చూపి, నీ బొట్టు చూపి చూపి. లోపలికి పిల్లల్ని తీసుకుని వెళ్ళి శివుణ్ణి తాకిచ్చారు, భలే అనిపించింది బాగా. వాళ్ళిద్దరినైతే లోపలికి తీసుకెళ్లారు కన్నాను. చెప్పున్నాను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామిని చూసావా? స్వామిని చూశాడు, శివుడు ఉన్నాడు కదా. మీరందరూ ఎలా చేసుకున్నారు శివరాత్రి? మాకైతే చాలా బాగా చేసుకున్నాం, దర్శనం చాలా బాగా జరిగింది. అరే ఏంటి అలాగా లుక్? అరే ఐరా ఇట్రా. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ లో కింద మీకు తెలుసు కదా ఈ ప్లాంట్స్ అన్ని ఉంటాయి. ఇంకా చక్కగా అందరం కలిసి ఫొటోస్ దిగాము. అసలు అదైతే కంపల్సరీ కదా, మంచిగా రెడీ అయిన తర్వాత ఇంకా అవైతే మెమరీస్ కూడా. ఫొటోస్ ఇలా తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా అప్పుడేం అనిపించదు, కానీ కొన్ని డేస్ తర్వాత చూసుకుంటే ఆ రోజు కదా అనిపిస్తుంది. అందుకే మేమైతే మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటాము. ఇదేంటంటే అపార్ట్మెంట్ లో ఒక చెట్టు ఉంటుంది, చాలా పెద్దది. అంటే నేను ఎగ్జాక్ట్ నేమ్ అయితే చెప్పలేను, ఎందుకంటే నాకు కరెక్ట్ గా తెలియదు, అందుకే చెప్పట్లేదు. ఇంకా ఒక పెద్ద ఆవిడైతే వీక్లీ ట్వైస్ అలాగా దీనికి పూజ చేస్తూ ఉంటారు. అలాగా బొట్టు, పసుపు, కుంకుమ అన్ని పెడుతూ ఉంటారు. అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా తర్వాత పైకి వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసాము. ఆ రోజు లంచ్ కి అయితే క్యాబేజీ ఫ్రై ఇంకా సాంబార్ చేసుకుని ఉన్నాము. ఇంకా తినేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ బయటకైతే వెళ్తున్నాము. హలో, వాట్? ఎంతమంది ఉన్నారు టెంపుల్లో? అమ్మా ఇంత పెద్ద క్యూ. అదే కదా వస్తా ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు? ఇంకా వస్తుంది క్యూ.
ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం కదా, అప్పుడు చూస్తున్నాం గుడి దగ్గర అయితే ఎంత పెద్ద క్యూ ఉందో. ఒక 2 కిలోమీటర్స్ పైనే ఉండుంటుంది, అంత పెద్ద క్యూ ఉన్నింది. అందరు నిలబడుకునే ఉన్నారు. అమ్మో, వాళ్ళకి ఎంత టైం పట్టుంటుందో దర్శనం అని అనుకుంటూ వస్తున్నాం మేము. మేమైతే క్యారెట్ లైన్ కి వచ్చాము, ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ చైన్ తీసుకుని ఉన్నాము, అదైతే తెగిపోయింది. ఇంకా దాన్ని ఫిక్స్ చేయించాలి, అందుకే వచ్చాము. వాళ్ళైతే వెంటనే ఏమి చేసి ఎవరిచ్చారు చాక్లెట్ మీకు? ఎవరిచ్చారు? ఇంకా చైన్ అయితే 1 వీక్ పడుతుంది అని చెప్పారు జాయిన్ చేయడానికి అయితే. ఇంకా ఇంత లోపల మేము మోడల్స్ అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే లైట్ వెయిట్ లో సింపుల్ గా అలా ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది జ్యువెలరీ అయితే. అన్నిటికీ పెద్ద పెద్ద హారాలు అలా పెట్టుకోలేం కదా, ఇలాంటి సింపుల్ గా ఏంటంటే డైలీ వేర్ గా పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్ గా బర్త్డే పార్టీస్, చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి బాగా యూస్ అవుతాయి. అందుకే మేము ఇక్కడ తీసుకుంటూ ఉంటాము. ఇంకా వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది సింపుల్ గా. అవైతే ఒకసారి చెక్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా నైట్ కి అయితే పులిహోర ఉండింది, అది మార్నింగ్ కన్నా నైట్ కి భలే ఉండింది టేస్ట్, అదే చెప్తూ ఉన్నాను అక్కడ. ఇంకా నెక్స్ట్ డే అన్నమాట ఇది. ఐరాకి పూల జడ వేస్తున్నాం అనమాట. ఇంకా త్వరలోనే తనకి గుండు చేయించాలి. ఇంకా మంచిగా హెయిర్ బాగుంది తనకి, బాగా పెరిగి. ఇంకా పూల జడ అయితే ఆ రోజు వేయాలని చెప్పి మార్నింగ్ పూలైతే తెప్పించి పెట్టాము. జడ వేయడానికి అయితే చాలా కష్టపడ్డాము, కానీ వేసుకున్న తర్వాత అది తీయడానికి అది అస్సలు ఇష్టపడలేదు. ఇంకా భలే నడుస్తుంది దాంట్లో కన్నా. ఇప్పుడు ఇది విప్పడమే చాలా కష్టం. పాపం ఇది బాగానే కూర్చుంది, కానీ ఫొటోస్ కి పెద్ద ఏం సపోర్ట్ చేయలేదు. కానీ పాపం వీడియో కొంచెం బాగానే తీయగలిగాం అనమాట. తీసేద్దామా? I want this. తీసేద్దాం. ఇంకొద్దు ఇంకొద్దు, వద్దు వద్దు. ఎక్కడికి? ఇంక తీసేద్దా? ఇంకా అదే రోజు ఈవినింగ్ ఆరోగ్య హెయిర్ కటింగ్ కోసం అయితే కిడ్స్ సెలూన్ కి అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇది షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి ఇంకా దీని గురించి డీటెయిల్స్ అయితే. ఇంకా ఇదైతే పిల్లల కోసమే స్పెషల్ గా కాబట్టి చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళకైతే. వాళ్ళకి ఆరోగ్య ఇప్పటికి చాలా సార్లు వచ్చాడు కాబట్టి వాడికి నచ్చిన కార్ వెళ్ళిపోయి ఫాస్ట్ గా వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా కిడ్స్ కోసం కదా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, అన్ని క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నారు, అది బాగా అనిపించింది నాకు. ఇంకా ఆరవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇండివిజువల్ టీవీ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన రైమ్స్ అది ప్లే చేస్తారు, వాళ్ళవి చూస్తే ఇంకా కదలకుండా కటింగ్ అయితే చేయించుకుంటారు. మెయిన్ గా ఇక్కడ నచ్చింది ఏంటంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఎంత నీట్ గా క్లీన్ చేస్తున్నారో. ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చేసేపు ప్లే చేశారు. సరేలే ఇంకా మేము కూడా వదిలేసాం అనమాట, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.